Dear girls, dear boys, dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. उनका मिलन समावेश का समारोह यहाँ किया जा रहा है। हमें इतने आदर के साथ घर आकर इतने आदर और सम्मान के साथ हमें बुलाया गया है, इससे ज्यादा हमें गर्व की बात और कोई नहीं है। बहुत खुशी का दिन है आज तो, हमें तो बहुत खुश हुआ आप लोगों को देख के। सब लोग बड़े हो गए, सब लोग सेटल हो गए, सबकी शादी हो गई, हाँ सब लोग अच्छे पद पर भी है। मैं आपसे आशा करती हूँ, यही आशा करती हूँ कि सबकी सेवा करें, जिसको जरूरत है उनकी सेवा करो, सबसे मिलजुल करो, अच्छे काम करो, एक अच्छे नागरिक बनो। आप हमें याद रखना है, इसलिए अपने माता पिता को और गुरु को जो भी पूछता है वो सब भी समाज की सेवा में कर सकता है। ठीक है, यहाँ बुलाने के लिए आप सभी को धन्यवाद कहना चाहती हूँ। सभी अरेंजमेंट बहुत अच्छा था, आप लोग इतना कष्ट कर इतने 6 महीनों से नंबर जोड़ कर आपको हमें बुलाना, सबको इकट्ठा करना, ये कुछ आसानी की बात नहीं है। बहुत टाइम लगा होगा और सबको बहुत मुश्किल काम ही है। 15-16 साल के बाद सबको एक जगह इकट्ठा करना, ये तो बहुत
घर से वो इन्विटेशन आके लिए कब जाना सबसे कब मिलना वही था मुझे। सबको फिर से एक बार धन्यवाद और सबको शुभकामनाएं। ధన్యవాదాలు। ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక్కొక్కటి రుణంగా తీసుకొని ఇంటికి వచ్చి మరీ చెప్పడం చాలా చాలా గర్వంగా అనిపిస్తుంది, చాలా మంచి అనిపిస్తుంది. ఎన్ని రోజులు గ్యాప్ ఎందుకు తీసుకున్నామా, మళ్ళీ కలుస్తూ ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది నాకు. ఈ కాన్సెప్ట్ ఏదో చాలా బాగుంది గెట్ టుగెదర్ అని. ఇలానే ప్రతి బ్యాచ్ కంటిన్యూ చేస్తూ మమ్మల్ని ఇలానే పిలుస్తూ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది, ఏదైనా ఎవరికైనా అవసరం ఉంటే ఇలానే ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి. చాలా రోజులు గ్యాప్ తీసుకుంటే ఎవరు ఎలా ఉన్నామనేది కూడా తెలియదు. కాబట్టి కలుస్తూ ఉంటే ఏదైనా సహాయం చేయగలుగుతాము. కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి కమ్యూనికేషన్ పెట్టుకోండి కదా. ఇంకా చెప్పడం ఏంటంటే ప్రతి ఒక్కరు చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఇంకా మంచి పొజిషన్లో మీరు రావాలని కోరుకుంటూ మంచి పొజిషన్లో రావాలని కోరుకుంటూ ఈ చిన్న ఉపన్యాసాన్ని విద్యార్థుల సమ్మేళన సందర్భంగా చేసిన పెద్దలందరికీ హృదయపూర్వక పాదాభివందనములు. పిల్లలందరికీ హృదయపూర్వక శుభాశీస్సులు. 2003-4 నేను మీకు అంటే 20 సంవత్సరాల క్రితం నాకు మీకు బంధం. మీరంతా 15 సంవత్సరాల తర్వాత వెళ్ళిపోయారు. నేను మీ నుండి 20 సంవత్సరాలు అవుతుంది. ఏదో 7th క్లాస్లో ఉన్నారు. ఇప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా నాకు అప్పటి జ్ఞాపకాలన్నీ వస్తుంటాయి. ఆ కిచెన్ షెడ్ అయిపోయింది ఇప్పుడు మన క్లాసు. 2 క్లాసులు నేను వచ్చేదాన్ని. మీకు చాలా మంది పిల్లల్ని అంటే ఎవరైతే ఎక్కువ ప్రేమ ఉంటుందో వాళ్ళ నుండి ఖచ్చితంగా మనం దెబ్బలు తినడం అనేది, తిట్లు తినడం అనేది జరుగుతుంటది. అలాగే నా నుండి కూడా చాలా మంది ఎక్కువ కఠినమైన శిక్షణలు పొందిన వాళ్ళు మీరు ఉన్నారు. ఇప్పుడే సండే చెప్తుంది మేడం మీరు ఇంటి సుందరకి సరే భయానికి చదువుకొచ్చుకునేదాన్ని అని. ఖచ్చితంగా నేను అది ఆ పనిష్మెంట్ ఇచ్చేదాన్ని. నాకు గుర్తొచ్చింది ఇప్పుడు మళ్ళీ. అమ్మాయిలను కూడా అబ్బాయిలను అమ్మాయిలతో వేయించేదాన్ని. సో ఏదైనా మన జీవితంలో ఎదగాలంటే క్రమశిక్షణ, భయం, భక్తి అనేది ఖచ్చితంగా ఉండాలి. అది మీ పిల్లలందరికీ మీరు అందిస్తూ, ఎందుకంటే నేను పొద్దున ఒక బాబు చెప్పిండు సొసైటీలో ఎడ్యుకేషన్ సిస్టమ్ అది పేరెంట్ ఎవరు ఎంత డిసిప్లిన్ గా పిల్లల్ని ఇంటి వాతావరణాన్ని పెంచుతారో వాళ్ళంతా శ్రద్ధగా ఎదుగుతారు. ఫస్ట్ గురువు తల్లిదండ్రులే కాబట్టి మీరు మంచి తల్లిదండ్రులుగా ఎదగాలని, మీ పిల్లలందరినీ మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని ఆశీర్వదిస్తూ మీ షామీర్పేటలో నేను 12 సంవత్సరాల నుండి పనిచేస్తున్నా. మళ్ళీ షామీర్పేట వచ్చి వల్ల వచ్చాను. వెళ్ళిపోయే ముందు మీ అందరినీ ఇలా కలవడం చాలా ఆనందంగా ఉంది. చాలా మంది పిల్లలు కూడా ఇప్పుడు మళ్ళీ నా దగ్గరికి తీసుకుని రావడం అనేది చాలా కొంతమంది ముఖాలు అలాగే ఉన్నాయి, వాళ్ళని గుర్తించాను. కొంతమంది చేంజ్ అయ్యారు, వాళ్ళని గుర్తుపట్టలేకపోయారు. ఖచ్చితంగా ఇప్పుడు కనిపిస్తే ఎక్కడైనా నేనైతే గుర్తుపడతాం. నేను కూడా అలాగే గుర్తుపడుతూ ఒకరికొకరి సహాయ సహకారం అందించుకుంటూ వెలగాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. చాలా చక్కగా గుర్తుపట్టారు. ఎక్కువ గుర్తుపెట్టుకునేది కానీ నేనైతే చాలా మంది గుర్తుపట్టలేదు. నేను సాయి, కాకపోతే హరీష్, సాయి, మధు, గణేష్, డేవిడ్ వీళ్ళు బాగా గుర్తుండిపోతారు. అయితే నేను ఎప్పుడు వచ్చిన సార్ అంటే అపాయింట్మెంటే నేను చేసుకున్నాను. నా జీవితంలోనే గుర్తుండిపోయేటువంటి మధురమైనటువంటి స్థాయి మరి కలిసి టీచర్ కూడా చాలా సహకరించారు. అప్పటికి 7 years యూనివర్సిటీలో ఉండి ఉద్యోగం వచ్చిన ఒకటి అపాయింట్మెంట్ ఇక్కడే కాబట్టి ఇది నాకు ఎప్పటికి కూడా నేను కొంచెం దగ్గర కొద్దిగా గొప్ప స్కూల్లో హైదరాబాద్ నుంచి నా ఏరియాకి వచ్చినటువంటి పెద్ద టీచర్ కూడా చెప్పుకునే ఒకటి నేను షామిపేట ఒకటి అపాయింట్మెంట్ అని నేను గర్వంగా చెప్పుకుంటూ ఉంటాను. అది చాలా సంతోషకారణం. ఇంకొకటి ఏంటంటే నేను వచ్చిన తర్వాత దాదాపు ఒక 6 నెలలు అపాయింట్మెంట్ చేసిన యూనివర్సిటీ నుంచి తర్వాత ఇక్కడ రూమ్ తీసుకుంటే అప్పుడు స్టేషన్ ఉంటాను. సో దగ్గర పెద్ద 40 వచ్చేవాళ్ళు రెగ్యులర్ సాయంత్రం
క్లాస్లో ఒక కాంప్లిమెంట్ ఇచ్చాడు సార్, మీరు ఎకనామిక్స్ చాలా బాగా చెప్పారు సార్. ఎప్పటికీ గుర్తుంది అందరూ ఇంట్లో కానీ పేరు గుర్తు రావడం లేదు. ఎంత సైడ్ ఉన్నారు అయితే ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ వచ్చిన తర్వాత నేను కూడా అప్పుడే స్టూడెంట్ వచ్చిన తర్వాత నా క్లాస్లో అబ్బాయిలు మొత్తం ఏ డిసిషన్స్ చూడడం మరి అంతమంది చెప్పడం అంటే ఇబ్బంది అనిపించింది. ఈ విషయంలో మల్లికార్జున సార్ కానీ సార్ కానీ చాలా ప్రోత్సహించారు అన్నమాట. ఛాలెంజ్ సార్ అన్నింటిలో వెళ్ళింది సార్ అయితే మధ్యాహ్నం బృందంలో ఉండేది కాదు, మనలో ఉండేది కాదు. సార్ ఏం చేసేది అప్పుడప్పుడు బృందం సార్ బయటకు ఫోటోలు తీసుకెళ్ళాలి. ఇది మధ్యాహ్నం కూర్చొని తినాలంటే నాకు ఇబ్బంది అనిపించేది. ఎందుకంటే మనకి అప్పటికి సరిగా సార్ కూడా అంతే. నాకు వీళ్ళు ఒక టీంలో ఉండేది. బయటకు వెళ్ళాలంటే మధ్యాహ్నం సరే ఏది ఏమైనా రావడం కొన్ని సంవత్సరాల తర్వాత మనం గుర్తుపెట్టుకొని తెలిసినందుకు ఆహ్వానించి చాలా చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. మీ అందరూ వేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక ఒక వ్యక్తి యాంటీసారి వాళ్ళు మాట్లాడాల్సి పోతున్నారు. తల్లిదండ్రులకు సెకండ్ బ్యాచ్లో నాకు వచ్చి అందరూ పరిచయం అవుతున్నారు. వీళ్ళందరూ మా ఫంక్షన్కి వచ్చి ఒకరు వచ్చి వీళ్ళందరూ మా ఇంటి ఫంక్షన్కి వచ్చి మా పక్కన కొంచెం ఏదైనా బ్యాచ్ అందరూ ఒక్కొక్కరు వచ్చారు. ముఖ్యంగా మర్చిపోతున్నా, ఎందుకంటే స్కూల్ బోర్డు ద్వారా గంటలు చెప్తా. మైక్ కొద్దిగా ఉంటుంది. మన సాయిబాబా మా మధు అందరూ వచ్చి వినిపించినందుకే ఇంటర్మీడియట్ ఎగ్జామ్ డేట్ పడదు. 4 days నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్. 11:30కి ఫోన్ ఆన్ చేస్తే సాయిబాబు ఫోన్ చేసి నెంబర్ ఫీల్ లేదు. ఫోన్ చేస్తే డబ్బు సాయిబాబు ఎవరా చూస్తున్నాను. ఫోన్ లేదు సార్, నేను సార్ సాయిబాబును షాంపూర్ ఎక్కిస్తాను సాయిబాబు అన్నా. సార్ నాకు ఎటు బెదిరించాలంటే మీరు రాలేదు ఉంటుంది. ఎందుకంటే ఇది బాగుండాలి. స్విచ్ ఆఫ్ కారణం ఏంటంటే ప్రతి ఒక్క పేరెంట్ మోడల్ స్కూల్ చెప్తా కాబట్టి నేను చెప్పేది శంకర్పల్లి టిఎస్ మోడల్ స్కూల్, తెలంగాణ మోడల్ స్కూల్ ప్రెసిడెంట్ సార్. ఒకరికి హాస్టల్లో నాకు అన్నం లేకపోయినా అన్నం మునిపించి అన్నం పెట్టినాను. 2006 నుంచి 2012 వరకు పేరెంట్ లేని ఏ ఒక్కరు పేరెంట్ లేని పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చాను. ఒక్క రూపాయి తీసుకోండి. శంకర్పల్లికి వెళ్ళి ఇక్కడి వరకు వాళ్ళ కోసం, ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ చదువుతారు కాబట్టి వాళ్ళు పేద పిల్లలు ఉంటారనే ఆలోచనతోటి 70 కిలోల న్యూస్ పేపర్ బయట పేపర్ శంకర్పల్లికి వెళ్ళి షామీర్పేట దాకా తీసుకొచ్చిన బస్సులో తీసుకొచ్చి 70 మందికి 70 కిలోలు పంచినంత. ఎందుకంటే వాళ్ళప్పుడు ప్రాక్టీస్ చేయడానికి మ్యాథ్స్ అనేది ప్రాక్టీస్ వెరీ 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 ఇంపార్టెంట్. చాలా ఇప్పుడు ప్రాక్టీస్ చేయకపోతే ఏం చేస్తే ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ ఇప్పుడు ఇంటర్లో ప్రాక్టీస్ అవసరం. ప్రాక్టీస్ లేదు ఆయన ఏం చేయండి. వాళ్ళ భవిష్యత్తు కోసం ఈ బ్యాచ్ మన స్కూల్లో టాప్లో ఉన్నది పర్సెంటేజ్. క్లాస్లో చాలా మంది 98, 99 స్టూడెంట్ ఉన్నారు. అలా మేడం వాళ్ళందరూ మనం మాట్లాడు అలా వీళ్ళంతా నాకు నేను చాలా మంది మర్చిపోయినా. ఇంకా మన మన హాస్టల్లో ఉండి హాస్టల్లో పేరు రాయించి, ఎందుకంటే హాస్టల్లో ఉన్న స్టూడెంట్కి డిఆర్డిఏ సంస్థ కింద నారాయణ చైతన్య కాలేజీలో సీట్ ఇస్తారు. ఎవరు మహేందర్ రామోహన్ చనిపోయాడు. మహేష్ మీద వాళ్ళంతా తిరిగి చూపించి సంవత్సరానికి 2 లక్షలు ఫీజు మన హాస్టల్ నుంచే రాపించి వాళ్ళకి మంచి భోజనం వాళ్ళు పట్టేసేకండి అక్కడికి కంప్లీట్ చేస్తారు. నెక్స్ట్ మీరు ఏదైనా మీ పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇవ్వండి. మీ పిల్లల బయట మీ మళ్ళీ ఇంచుమించు కావాలండి. మీ పిల్లల భవిష్యత్తు కోసం మంచి పొజిషన్లో ఇవ్వండి. బాబు
ఎందుకంటే ఆడపిల్లలను కంపల్సరీ చదవాల్సిందే. ఎందుకు చదవాలంటే ఒక చిన్న స్టోరీ చెప్తా. ఒక తండ్రికి ఇద్దరు కొడుకున్నాడు. ఇద్దరు కొడుకులు ఉంటే ఆ తండ్రికి ఉన్న ఆస్తి ఏముందంటే ఒక గొమ్మడి వచ్చిన అందరికి ఒక గొమ్మడి, ఒక ఆవు, ఒక మామిడి చెట్టు. ఆ మామిడి చెట్టు ఇద్దరికి అది 3 వస్తువులు ఇద్దరికి పంచాలి. ఎక్కడ పంచలేదు. ఏం చేయాలంటే అన్న కొద్దిగా ఆలోచించారు. ఎందుకంటే చదువులు తమ్ముడు చదవలే. చదవకపోతే ఏం చేసిందంటే అన్న ఏం చేసిందంటే, అరే తల్లి ఈ ఆవు మధ్యలో నుంచి అంటే ఆవుగా ఈ ఆవుని ముందు భాగం నువ్వు తీసుకో, ఎంత భాగం నేను తీసుకుంటాను. ఎందుకంటే ఎంత భాగం పాలెట్టుకోలేగా మొదటి భాగం మూతి కాబట్టి నీ మూతి కంపల్సరిగా నువ్వు మేపుకోవాలి. అంటే అన్నం తమ్ముడు మేపుకొస్తే అన్నం పాలెట్టుకోవాలి. ఇంకొకటి తొందర ఏం చేయాలి? ఏ టైంలో నువ్వు తీసుకోవాలి, నైట్ లో నేను తీసుకుంటాను. వాడు ఏం చేస్తాం, నైట్ లో చలిగా వాళ్ళు వేసుకుంటే మన బాగా పడుతుంది. నెక్స్ట్ ఏముంది, మామిడి చెట్టు. మామిడి చెట్టు ఏం చేస్తాడు, చెట్టుగా ఆ మొదటి భాగంలో తమ్ముడు తీస్తాడు. కొమ్మలు మామిడి చెట్టు ఉందిగా అది వాడు తీసుకుంటాడు. అసలు ఏం చేయాలి ఏం అర్థం కాదుగా. అదే తమ్ముడు పెళ్లి అయింది. తమ్ముడు మ్యారేజ్ అయితే ఆమె చెప్తుందిగా వాళ్ళకంతా ఇంత ఫ్యామిలీ అంతా నువ్వు ఏం చేస్తావు, నువ్వేం చేయాలంటే ఈ ఆవు ఏం చేస్తామంటే ఆవు ఎంత భాగం అన్నకించింది కదా, చిన్న రాజుతారు పాలు టైంలో ముందు అరేంజ్ చేస్తూ వాళ్ళు ముందుకు వెళ్తారు. ఏమన్నా కావడం అంటే నా ముదిన ఇష్టం. నెక్స్ట్ కొంత రాజు కావాల్సిస్తారు. ఇంకా ఏం చేస్తాడు, సాయంత్రం 6 అయిందంటే వాడు తొందర ఏం చేస్తాడు, వాటర్ అమ్ముతాడు. వాటర్ అంటే 6 నిమిషాలు తీసుకోవాలి. వాడు ఒప్పుగా నెక్స్ట్ ఏముంది, మామిడి చెట్టు. మామిడి చెట్టు ఏం చేయాలి, మొదలు పెట్టుకుంటాడు. ఏమో సెకండ్ కోసం నా మొదలు ఇష్టం అంటే ఈ ఆలోచన ఏం చేసిందంటే మనం మిస్సెస్ ఏం చేసిందంటే చదివితే నాలెడ్జ్ వస్తుంది. చదవకపోతే నాలెడ్జ్ కాదు. అదే చదవడంలో నాలెడ్జ్ ఉండాలంటే ఉంటుంది. ఇది కూడా డిఫరెంట్ ఉంటుంది నాలెడ్జ్. అనుకున్నాను ఇప్పుడు అనుకున్నది నలుగురు కనుగొన్నారు. నంబర్ 7 ఆయన ఏం చేసింది, 10,000 సార్లు ఓడిపోయింది. 8,000 సార్లు 10,000 సార్లు 10,000 సార్లు ఓడిపోయినా ఆయన భక్తు విలువలే ప్రపంచానికి వెతునిచ్చింది, టీవీకి వెతునిచ్చింది. అంటే ఏ పని చేసినా ఓటర్లో కంపల్సరీ మనం వెంటకు వెళ్ళకూడదు. ఏ పని అయినా సరే, బిజినెస్ కానీ స్టడీ కానీ ఏ విషయంలోనైనా మనం ఏంటంటే వెనక్కి వెళ్ళొద్దు, బాగుంటూ పెట్టుకోవాలి. ఒక మంచి పని జరుగుతుందంటే మనకు విజయం వస్తున్నట్లే బాగుంటూ పెట్టుకోవాలి. కష్టం వచ్చిందంటే మనకు పని చేసేటప్పుడు కష్టం వచ్చిందంటే ఆ కష్టం వెనక ఏమన్నట్టు విజయం ఉన్నట్టు. సచిన్ టెండూల్కర్ ఎంతమంది సచిన్ ఉంటారు నాకు తెలుసా. ఆయన ఏం చేసిందంటే క్రికెట్ ఆడేటప్పుడు కొత్త బౌలర్ వచ్చింది. ఆయన బ్యాటింగ్ ఆడితే ప్రతి ఒక్కరికి చాలా భయం. ఎంత భయం అంటే ఆయన బ్యాటింగ్ లో ఓడిపోయినట్టు బౌలర్ 1 మీటర్ గట్టిగా అట్లా ఉంటుంది. ఆయన ఏం చేసిండు, అవుట్ చేసి సచిన్ అవుట్ చేసినట్టే వాడు ఫ్యూచర్ లో మంచి బౌలర్ అనుకోవాలి. వాడు ఏం చేశాడంటే తక్కువ సచిన్ అవుట్ చేసిండు. అవుట్ చేసిన తర్వాత ఏమైనా సార్ నాకు నీ బౌలింగ్ కొరకు నాకు అదృష్టం అని నేను కొద్దిగా నాకు ఆటోగ్రాఫ్ పెట్టినట్టు. ఆటోగ్రాఫ్ పెట్టిన తర్వాత చిన్న కొటేషన్ వస్తుంది, మాట్లాడదు మీరు మాట్లాడుతున్నాక నేను చెప్పాను మీకు అర్థమైందా అవుట్ చేసిన తర్వాత ఆటోగ్రాఫ్ ఇస్తున్నాడు. ఆటోగ్రాఫ్ ఇస్తున్న తర్వాత చిన్న కొటేషన్ వస్తాడు. అది ఏం కొటేషన్ అంటే, నేను మళ్ళీ బ్యాటింగ్ చేయలేని రోజు వరకు నేను నీ బౌలింగ్ లో అవుతాను అంటే కొటేషన్ రాస్తాడు. అంటే రాయడం లేదు, దాన్ని ఫాలో అవ్వడం లేదు. డే నైట్ 48 మ్యాచ్లు ఆడినా ఆయన బౌలింగ్ లో అవుతాడు. ఎందుకంటే మెంటల్ ఫిక్స్ అయిపోతుంది, అందరికీ ఫిక్స్ అయిపోయింది. అందుకోసం మనం ఏం చేసినా ఒక పని చేసినప్పుడు మెంటల్ ఫిక్స్ అయిపోవాలి. అర్థమైనా? అందుకోసమే మీరు మీ పిల్లల భవిష్యత్తు కోసం బాగా ఆలోచన చేసి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి.
బాత్రూమ్ పెట్టుకోవాలి, అందరూ ముందు పెట్టుకోవాలి. ఆయన నాకు రాదు కదా, మా పిల్లలకు రాదు అంటే ఎట్లా? డైలీ 2 pages రాయించండి. ఎన్ని పేజెస్? 2 pages. సంత స్కూల్లో రాయించండి. ఏదో స్కూల్ అయిపోతే అద్భుతం జరగదు. అద్భుతం జరగాలంటే చాలా కష్టపడాలి. ఈ అద్భుతాలు సృష్టించిన వాళ్ళు ప్రతి విద్యార్థులు హార్డ్ వర్క్ చేసిన వాళ్ళే. వాళ్ళకి ఏమి ఇంకా మాయకరంతో రాగలం. ఇతర వాళ్ళకి అంతే, వాళ్ళకి మొత్తం ఫ్రీ రాలేదు కాదు. ప్రతి ఒక్కరు హార్డ్ వర్క్ చేసిన వాళ్ళే. అద్భుతమైన వీడిలో ప్రతి ఒక్కరు పిల్లలతో పాటు ముందే రాయాలి. మీరు టీ పెట్టారు రాష్ట్రపేట వాళ్ళు ఏం రాస్తారు? రాగానే సీరియల్ మీరు సీరియల్ చూస్తున్నా రాస్తున్నారా? అంటే మిగతా నేను రాసుకోగలిగామా? కాదా? మీరు ఇలా ప్రతి ఒక్కరు మీరు నోట్ చూసుకోండి. మీరు రాసుకుంటే బాగా రాసుకుంటారు. ఓకేనా? అప్పుడు వాళ్ళకి నేర్పించండి. హ్యాండ్ రైటింగ్ మరియు ఇంగ్లీష్ మ్యాథ్స్ ప్రతి ఒక్కరు ఇవ్వాలంటే మీరు ఇంకా ప్రతి పేరెంట్ మీరు ఇంకా పిల్లలకు సహకరించి వాళ్ళ కోర్సులు తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మీరు ఇటువంటి కథలు చేస్తే మనకు ఎల్కేజీ తెలుగుతారు సార్. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఇప్పుడు మన సీనియర్ మాట్లాడాల్సిన కోరుతున్నాం. మేమైతే అడగాలి. ఇప్పుడు మన ఎడ్యుకేషన్ అదేవిధంగా మాట్లాడాల్సిన తర్వాత మనందరం ఇక్కడ గెట్టుగెదర్గా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయము. తర్వాత ముఖ్యంగా ఏంటంటే పిల్లలు స్వయంగా మా ఇంటికి వచ్చి ఆహ్వానించారు. అది చాలా సంతోషకరం. తర్వాత రావాలి అన్నట్టు ఫోన్లు కూడా 3-4 సార్లు చేయడం జరిగింది. ఆ విధంగా చాలా సంతోషిస్తున్నాను. తర్వాత మిమ్మల్ని ఎప్పుడు చిన్నగా ఉన్నప్పుడు చూసాను, సడన్ గా పెరిగి పెద్దవారైపోయాడు వాళ్ళకి సడన్ గా. తర్వాత మీరంతా అంటే భవిష్యత్తులో మీ పిల్లలకు కూడా మంచి పొజిషన్ ఇవ్వాలని, ఇంజనీర్లు కానీ డాక్టర్లు కానీ తర్వాత ఇతర మంచి పోస్టులలో మంచి స్థాయిలో నిలబెట్టాలని కోరుకుంటున్నాను. మీరు ఆహ్వానించి మాకు మంచి పార్టీ తర్వాత సన్మానం ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విజయలక్ష్మి టీచర్ గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాం. అప్పుడు స్కూల్ ఉన్నప్పుడు బాలేశ్వర్ పార్వతీశం పాఠం మంచిగా చెప్తున్నాం. అధ్యాయం ఎందుకంటే టీచర్ని సంస్కృతి అంటారు అలా కాదు. థ్యాంక్ యూ మేడం. మీరు భారతదేశంలో ఒక మాట ఉంటుంది, వ్యయం ప్రయాసలు అని. వ్యయం ప్రయాసంతో చదువుకున్నాను. వ్యయం అంటే ఖర్చు, ప్రయాస అంటే కష్టం. అంటే మీరు ఇది గెట్ టుగెదర్ ఏర్పాటు చేయడానికి ఎంత కష్టపడ్డారో నాకు అర్థమవుతుంది. ఎందుకంటే మేము ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజ్లో మేము ఎంఏ చదివి 97లో అయింది బ్యాచ్. అది 97లో అయితే 25 years గెట్ టుగెదర్ పెట్టుకున్నామని కష్టపడి అందరి దగ్గర ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. ఎంత చేస్తే 10 మంది కూడా రాలేదు. అందరి వాళ్ళ పిహెచ్డీలు పెద్ద పెద్ద యూనివర్సిటీలో జాబ్ చేసేవాళ్ళే. దాన్ని టైం తీసుకొని రావడానికి ఎవరికి కుదరలేదు. మేము మాట్లాడడం పోయినాం. చాలా బాగా మీరు ఇంతమంది రావడానికి, ముఖ్యంగా అమ్మాయిలు రావడానికి, మీరు రావడం పెద్ద కష్టం కాదు. అమ్మాయిలు రావడం చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు మీరు రావాలంటే నన్ను మా సార్ తీసుకొచ్చారు, వెంబడి మా పాప వచ్చింది. అంటే మనం రావడానికి ఎన్ని కష్టాలు ఉంటాయి చూడండి. పర్మిషన్ తీసుకోవాలి, ప్లస్ వాళ్ళని కూడా వాళ్ళు తీసుకొని రావాలి. కానీ మీరు కూడా అంత కష్టపడి వచ్చి ఉంటారు కాబట్టి అది ఇంకా కష్టం. అలా తర్వాత ఇంతమందిని ఫోన్ నెంబర్ తీసుకొని పిలవడానికి నాకైతే మళ్ళీ ఒక 10 సార్లు ఫోన్ చేస్తుంటారు. బాబు మీ ఇంటికి వస్తాం మేడం, కార్డు ఇస్తాం అంటే నిజంగా దీపా టీచర్ వాళ్ళ రోడ్లోనే మా ఇల్లు ఉంటుంది, రావచ్చు. కానీ నువ్వు మా అక్క వాళ్ళ ఇంట్లో ఉంటా, నేను చెప్పాను నేను వస్తాను ఖచ్చితంగా, ఏమొద్దు అంటే ఫోటో కోసం అంటే మనం చాలా అంటే అంత కష్టం కూడా ఇది ఏర్పాటు చేశారు. కాబట్టి మీరు ఇంత మంచిగా మాకు లంచ్ అరేంజ్ చేశారు. ఇవన్నీ చాలా సంతోషం. ఇదే గొప్ప సంతోషం, ఇదే గొప్ప సన్మానం. ఇంకా వేరే ఏమో అవసరం లేదు. షామిల్పేట్ స్కూల్ గురించి అంటే సోషల్ సైన్స్ అంటే 2002 ఏప్రిల్లో నేను షామిల్పేట్ స్కూల్లో అపాయింట్ అయ్యాను. నా ఫస్ట్ అపాయింట్మెంట్ స్కూల్. అంతకుముందు నేను సిటీలో ప్రైవేట్ స్కూల్లో చేశాను. అక్కడ నాకు 10 మంది కంటే ఎక్కువ స్టూడెంట్స్ ఉండేవాళ్ళు కాదు. అంటే ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళలో 30 మంది ఒక క్లాస్ ఉంటే సెకండ్ లాంగ్వేజ్ తెలుగు, హిందీ, ఫ్రెంచ్ తీసుకునేవాళ్ళు. అలా 10 మంది పోతే నాకు 10 మంది కూడా ఉండేవాళ్ళు క్లాస్ కాదు. 4 క్లాసులలో 40 మంది నా పిల్లలు స్కూల్ మొత్తంలో. షామిల్పేట్ వచ్చినాక నాకు అర్థమైంది ఒక్కొక్క క్లాస్లో 100 మంది.
మోహన్ రెడ్డి సార్ కొన్నిసారి ఎవరు ఫ్యామిలీ ప్లానింగ్ మెయింటైన్ చేయగా నాకు ఫస్ట్ టైం అంత భయం వేసేది నా క్లాస్. ఇక 8th క్లాస్ రూమ్ ఉండేది, నా 2 కాళ్ళు పట్టేది కాదు కదా. అంటే 8th క్లాస్ ఎక్కువ మంది జాయిన్ అయ్యేవారు కదా. 8th క్లాస్ లో కుర్చీ కాదు 2 కాళ్ళు పట్టే టీచర్ని. అలాంటి స్కూల్ చాలా అంటే స్ట్రెంత్ ఎక్కువ. ఇప్పుడు మిమ్మల్ని గుర్తుపట్టి మీ పేరు చెప్పడం కాదు, కానీ అప్పుడే మీ పేరు క్లాస్ లో అందరి పేరు తెలియదు. నేను పాఠం చెప్పేటప్పుడే క్లాస్ లో 100 మంది పేరు నాకు తెలియదు. ఇప్పుడు అంతా కింద అది నా పరిస్థితి. అయినా సరే అంటే ఫస్ట్ స్కూల్ మా పాప ఇప్పుడు ఫీలింగ్ వేరు పాడతారే పిల్లలు అమ్మాయి అక్కడికి వచ్చి అందరు ఎత్తుకునే వాళ్ళు, మీరు మధ్య మధ్య నేను తీసుకొచ్చేదాన్ని. టీచర్స్ అందరూ మాత్రం చాలా బాగా నిరంజన్ రెడ్డి సార్ గారైనా అంటే అర్థం చేసుకున్నారు. చిన్న పిల్లలతో నేను ఎప్పుడైనా లేట్ అయినా సరే గిరిజా టీచర్ కూడా అర్థం చేసుకున్నారు. గిరిజా టీచర్స్ అందరూ కూడా కోఆపరేట్ చేశారు. అంటే ఇంత మంచి ఫ్రెండ్స్ మళ్ళీ లేరు. ఇతరుల తర్వాత ఇప్పుడు నేను 3వ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ కానీ ఇప్పటికీ కూడా మణిగారి సార్ కానీ మోహన్ రెడ్డి సార్ కానీ గిరిజా టీచర్ కానీ ఇప్పటి కలిసిన మంచిగా మాట్లాడతారు, చాలా బాగా చూసుకున్నారు మమ్మల్ని. మీరు స్కూల్లో కూడా మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. మేము అప్పుడు కూడా మేము చెప్పేవాళ్ళం, కొట్టేవాళ్ళం. అయినా కూడా మాకు ఎప్పుడు కంప్లైంట్స్ రాలేదు. ఇప్పుడు కూడా మా స్కూల్ అంతే చాలా బాగుంది. ఒక క్లాస్ 100 మంది జీడిమెట్టు స్కూల్లో కూడా మా పిల్లలు కూడా మీలాంటి పిల్లలే. కొట్టే పడతారు, తిరిగితే పడతారు, చెప్తే వింటారు. వినకపోతే కొడతాం, అది వేరే విషయం. మా పద్ధతులు మాకుంటాయి, వాళ్ళ పద్ధతులు వాళ్ళకు. అయినా సరే మంచి ఇక డిసిప్లిన్ అంటే ఇదే. అంటే ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం రాకముందు మాత్రమే మనం గెట్ టుగెదర్స్ పెట్టుకుంటున్నాం. ఇంగ్లీష్ మీడియం 10th క్లాస్ అయిన బ్యాచ్ పిల్లలు ఇప్పటి వరకు ఎవరు మనం గెట్ టుగెదర్ పిలవలేదు. తెలుగు మీడియం పిల్లలు మాత్రమే పిలిచారు. ఈ సంస్కారాన్ని సంప్రదాయాన్ని వాళ్ళు మాత్రమే పాటిస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం వచ్చి ఏం లాభపడిందో మాకు తెలియదు, కానీ ఏం నష్టపోయిందో మాకు తెలుసు. అలాగే మన పిల్లలు ఉన్నారు, పాల వ్యాపారం దగ్గర నుంచి ఫార్మాసిటికల్ కంపెనీ దాకా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందారు. మేము తెలుగు మీడియము, మేము ఏదో కోల్పోయాము, మాకేదో నష్టమైంది ఏం లేదు. అన్నం పెడుతున్నారు, 2 రైతులు ఉన్నారు, వాళ్ళు పాల వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారు, బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు, ఫార్మాసిటికల్ కంపెనీలు ఉన్నారు. ఇక వీళ్ళైతే గృహిణి అంటే ఆల్రౌండర్ అంతే కదా. గృహిణి అంటే ఆల్రౌండర్, అన్నిటికన్నా ఉత్తమమైన పదవలే. ఎందుకంటే మీరు ఒక తరాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఇంకేం కావాలి కదా, ఒక జనరేషన్ తయారు చేస్తున్నారు. ఒక జనరేషన్ పుట్టించడం పెంచడం అంటే అది మామూలు పని కాదు కదా, అది గొప్ప పదవి అన్నిటికన్నా కూడా. వాటి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన వాళ్ళు ఉన్నారు. చాలా సంతోషం. మంచిగా ఎంతకన్నా మంచిగా స్థాయిలోకి వెళ్ళండి, ఎంతకన్నా మంచి స్థాయిలోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు. వాస్తవంగా ఏర్పాటు చేయడానికి నేను తెలుగు టీచర్ చెప్పారు. ఆ పాఠంలో ఏ ప్రయాసాల కోసం కష్టపడి స్వయంగా మా ఇళ్ళకి వచ్చి గుర్తుపెట్టులో మమ్మల్ని చూసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు, ఆశిస్తున్నాను. 16 సంవత్సరాల తర్వాత గుర్తుపెట్టుకొని ప్రతి వాళ్ళు ఇంటికి వచ్చి పిలిచినందుకు చాలా చాలా ధన్యవాదాలు. మేడం చెప్పినట్టు వాళ్ళ పరిస్థితి వేరు, సిచ్యువేషన్. ఇప్పుడు 15 సంవత్సరాలు మీ పాట చెప్పిన పరిస్థితి వేరు, ఇప్పుడు మేము పాట చెప్తున్న పరిస్థితి వేరు. స్కూల్స్ ఎక్కడైపోయినాయంటే ఎగ్జాంపుల్ ఒకటి ఇంకా అని చెప్పే ముందు వేదిక మీద ఉన్నటువంటి ఇద్దరు విజయనగరం గారు అప్పుడు మీ ఇంట్లో చిన్నవాళ్ళం కాదు. 15 ఏళ్ళ క్రితం మేము కొత్తగా 17 సర్వీస్తో 7 సర్వీస్తో వచ్చినాము. అప్పుడు మాకు మెయిన్ పెద్దవాళ్ళని మోహన్ రెడ్డి సార్, గిరిజన వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ గైడెన్స్ తోటి మేము మీకు బాగా చెప్పడం జరిగింది. సో అది ఎప్పటికీ మర్చిపోలేదు. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి మిత్రులందరూ కూడా సార్ కానీ టీచర్ వాళ్ళందరం కలిసి పనిచేసాం. మేమందరం కలిసి మీకు విద్యాబోధన చేయడం జరిగింది. సో మీరు మమ్మల్ని గుర్తుపెట్టుకున్నారు. మేము కూడా ఇప్పటికీ కూడా అప్పట్లో ఉన్నట్టు అప్పటి నుంచి ఎలా అయితే ఉన్నామో సోదరి మనలాగా అంతా వీటితో ఇప్పటికి కూడా మా అందరికీ ఫోన్ నెంబర్స్ టచ్లో ఉండి ఇప్పటికి ఏ ఫంక్షన్ అయినా కానీ ఎక్కడున్నా కానీ మేము కలవడం జరుగుతూ ఉంది. కాబట్టి నేను వీళ్ళు అడగంగానే ఎమ్మటే అందరు టీచర్స్ ఫోన్ నెంబర్స్ ఇచ్చేసినాయి. ఎమ్మటే నేను అందరు యువ టీచర్లో మళ్ళీ మా లాస్ట్లో పెట్టు సిటీకి వెళ్ళినా కూడా మళ్ళీ ఇంకా మేము యాత్రకి వెళ్ళాము. మా దగ్గర నుంచి 9 years అన్న మార్నింగ్ సార్ 20 hours పనిచేసాం. 9 years అయినా మా సార్ వాళ్ళు ఇప్పటికి వచ్చి అంటారు వచ్చేది. ఏదైనా మాకు అవకాశం వస్తే మీరు దగ్గరికి వెళ్తాం, లేకపోతే మళ్ళీ రూరల్ ఏరియాకి వస్తాం. కానీ ఈ 15 years పీరియడ్లో ఎడ్యుకేషన్ సిస్టమ్లో ఆపరేట్ చేయడానికి
ఆ గ్రేడ్ కానీ ఏదైనా కానీ ఆ విన్న పిల్లల పరిస్థితి వేరున్నది, ఇప్పుడున్న పరిస్థితి వేరు. నేను అనంతరం స్కూల్కి వస్తే నాకు ఆప్షన్ లేక పెట్టుకున్నాను. నేను ఫస్ట్ శామిపేట అప్పుడు పెట్టుకున్నాను. ఏదో ఫుల్ డిమాండ్ మన శామిపేట అంటే వాళ్ళు తీసుకున్న ఫస్ట్ టాప్ లెవెల్ వాళ్ళు దొరుకుతారు. అదే ఈజీగా శామిపేట దొరకడం. శామిపేటలో కౌన్సిలింగ్లో చాలా మంది పెట్టుకుంటారు, ఎవరు దొరుకుతున్నారు. నన్ను ట్రై చేయండి. అనంతరం 18 కిలోమీటర్స్ మనకి ఇక్కడ నుంచి ఆడికి పోయినాను. ఆ స్కూల్ అయితే అది యాక్చువల్గా నేను శామిపేట చేసిన ఆ స్కూల్లో 300 కిలోమీటర్. ఇప్పుడు నేను పోయినాక 30 కిలోమీటర్ స్కూల్ మొత్తం ప్రతిష్టాను. మొత్తం ఇంగ్లీష్ మీడియం ట్రైన్ మొత్తం 3-4 బస్సులు వస్తే మొత్తం వెళ్తారు. అంటే మీరు నేర్చుకున్నప్పుడు మనకి మీకు ఆప్షన్ లేకుండే, తర్వాత మన ఫైనాన్షియల్ క్యాల్కులేషన్ నాకు లేదు. మీ టోటల్గా మీరు మీ పేరెంట్స్ కూడా మా మీద మాకు అప్పు చెప్పేయారు. మేము మా ప్రయత్నం మీరు చేస్తే మీరు మీ ప్రయత్నం మీరు చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగానే కొంచెం మీకు మాకు క్లాస్ అవుతా ఉంది. పిల్లలు కాబట్టి ఏం బాగాలేదు, మనం దెబ్బలు వేసినా మనం తీసినా పడరు. ఏమన్నా పొరపాటు ఎవరైనా ఇంకా ఇబ్బంది పెట్టుంటే ఏమో మనతో పెట్టుకోకండి. కానీ సంతోషం ఏంటంటే అందరూ కూడా ప్రయోజనం అయ్యి ఏదో ఒకటి వారికి తగ్గట్టుగా కొంతమంది చదువుకోకున్నా చదివిన వారు మంచి ప్లేస్లో చదువుకున్న వారు కూడా, ఎందుకంటే ఇప్పుడు బ్యాచ్ చూస్తున్నాం పిల్లల్ని 10th క్లాస్ అయిపోయిన తర్వాత 10th ఇంకో గుర్తుపెట్టుకున్నాం. మీరు మన గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలంటే ఈ రోజు వరకు కూడా ఏ స్కూల్లో కూడా రిజల్ట్ మీకు 90% రిజల్ట్ తక్కువ ఉండదు. నాకు అబ్బాయి చెప్పారు, వాళ్ళ బాబాయ్ 60,000 ఉన్నారు. మీకు తెలిసిన విషయం, గవర్నమెంట్ స్కూల్లో మీకు ఫీజు ఉంది. ఇప్పుడు అదే సిస్టమే అదే ఉన్నాము, టీచర్స్ కూడా అదే ఉన్నాం. కానీ ఈ పేరెంట్స్ యాటిట్యూడ్ చేంజ్ కావడం వల్ల అట్లా అవుతుంది. మీరు మీ పిల్లలను ప్రైవేట్ స్కూల్ జాయిన్ చేసి ఉండొచ్చు. నేను గవర్నమెంట్ స్కూల్ జాయిన్ చెప్పట్లేదు. కాకపోతే ప్రమాణాలు అనేవి ఏంటంటే మేడం చెప్పినట్టుగా మీరున్న తెలియని పిల్లలు ఇంగ్లీష్ వచ్చేది చేంజ్ చేయండి. మీరు గుర్తుపెట్టుకున్నారు వాళ్ళు కొంత మర్చిపోయాము. ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా మేము మా ఎగ్జామ్ అంటే అందరినీ సామాన్యంగా చూస్తాం, అందరికీ ఒకటే బోధన చేస్తాం. తెలుగు టీచర్ అయిన వాళ్ళు ఇంగ్లీష్ అంటే అందరికీ కామన్. తెలుగు టీచర్ కూడా తెలుగు ఆరోగ్యం వీళ్ళకి చెప్తారు. తెలుగు టీచర్ తెలుగులో తెలియని వాళ్ళు తెలుగు ఇంగ్లీష్ వాళ్ళు మీడియా కూడా అక్కడ మీడియాతో సంబంధం కాదు. పిల్లలు పెరిగేటువంటి వాతావరణం ఇంపార్టెంట్. మీ పిల్లలు వచ్చారు, సో మీ పిల్లలు కూడా మేము జాగ్రత్తగా చూసుకోండి. మీరు మంచిగా మా మాట విన్నారు. కొంచెం అప్పట్లో వినకపోయినా వాళ్ళు రైతు ఉండొచ్చు, ఎవరన్నా నిజంగా ముట్టుండొచ్చు, తీసుకుండొచ్చు. మేము బాగా అనిపిస్తున్నా కానీ ఇప్పుడు మీకు ఈ రోజు చెప్తున్నారు. ఇప్పుడు ఆ ఇబ్బందులు ఆ ప్రాంతంగా మేము తర్వాత రైతులో చాలా మేము గుర్తుపెట్టుకుంటాం సార్. మేము రైతులు మాకు ఉపయోగపడడానికి కొంతమంది అప్పుడు చెప్తే ఇదే బాగుండేది సార్. అదే గతం వదిలేసాను. కానీ నాకు చాలా సంతోషం ఏంటంటే నేను ఇక్కడ శామిపేట స్కూల్స్ వస్తుంటామమ్మా. సేమ్ మూడు మండలం కాబట్టి నాకు ఎక్కువ డేవిడ్ను సైబాబు వీళ్ళు కలిసి వచ్చిన స్కూల్కి వస్తాం. ఇక్కడికి వచ్చినాం. ఇలా అంతామని ఉన్నాను అంటే ఒకసారి అంతా ఆంధ్రం నుంచి వచ్చినాం. బిజినెస్ అంతా రియల్ ఎస్టేట్ చేసుకోవాలంటే వీళ్ళంతా మాకు ఆర్థిక అయిపోయింది. అక్కడ అసలు మీ చదువుకున్న మొత్తం పెరిగిపోయింది. ఏదైనా అమ్మా మమ్మల్ని గుర్తుపెట్టుకొని దూరం మళ్ళీ పిలిచారు, చాలా సంతోషం. మెయిన్ ఏంటంటే దాదాపుగా అప్పుడు బ్యాచ్ నాకు వరకు అరౌండ్ 120 వరకు ఉండేసాము. అంత 2 అవుతున్నాయి కానీ దాంట్లో దాదాపుగా సగం అంతేస్తున్నారు. కానీ చాలా నేను పడ్డ శ్రమ మాత్రం చాలా గుర్తుంచుకుంటాం. ఎందుకంటే ఇంతమందిని గ్యాదర్ చేయకుండా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఒకటి కాదు, వచ్చినట్టు చేసి నాకు వచ్చేది. దానికి మాకు చాలా సంతోషం. తీసుకొని మేము వెళ్తాం. నేను ఒకటి మీకు 6 రోజులు చెప్పాను, 10 రోజులు అదే మాట చెప్తున్నా. నా 7 years సర్వీస్ ఉంది. మేడం అది రిటైర్ అయిపోయారు. ఓకే, నాకు ఒక 7 years సర్వీస్ ఉంది. మిగతా నన్ను ఒకటేసారి అదే అందులో. కాబట్టి అంటే 16 సంవత్సరాలు అయిపోయింది మీ బాగా వేసేది. మీరు రెడీ అయిపోయింది, ఎగ్జామ్ అనేది స్టార్ట్ అయిపోయింది. అయినా కూడా మీరు ఇప్పటికీ మమ్మల్ని గుర్తుపెట్టుకున్నారంటే చాలా సంతోషం. మీరు ఇంకా మీ వ్యాపారాలు కానివ్వండి, మీరు చేసిన ఉద్యోగం ఇంకా పైకి రావాలని, తర్వాత మీ పిల్లలు కూడా మంచిగా చూసుకునే వాళ్ళని కూడా టీచర్ చెప్పిన పేరెంట్స్ చాలా కేర్ తీసుకోవాలి జనరేషన్కి. ఎందుకంటే అది మేము ప్రాక్టికల్గా చెప్తాం. మీ చదువు అయిపోయింది, మీ పిల్లలు మీ చదువు చెప్తాం.
మీరు మీతో ఎక్కువ ప్రాబ్లం అయిపోయినా మాకు అసలు. ఎందుకంటే మీరు గట్టిగా భయపడదు, ఇప్పుడు ఆమె గట్టిగానే మేము భయపడాల్సి వస్తుంది. అర్థమైంది సిచ్యువేషన్. అంటే పేరెంట్స్ పట్టించుకోవాలి పిల్లల గురించి, కానీ తప్పుడు ఉన్నప్పుడు ఉపాధ్యాయులు కొంచెం విలువ ఇవ్వాలి. నా ఇంట్రెస్ట్ అప్పుడు మీ ఆనవాళ్ళు యాక్చువల్ అంటే నాకు నిర్మాణం ఇప్పుడు వాస్తవాలు బాగా చూడమంటారని మాకు చెప్పడం ఉంటుంది. ఆయన పొలిటికల్ అంటున్నా కూడా ఎప్పుడు కూడా మా దగ్గర మా సార్ అమ్మాయి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ అమ్మాయినా ఒకసారి టైం కూడా టీచర్లు వచ్చేవాళ్ళు. ఏమన్నా తప్పుడు తప్పంటే తప్పు సాధించాలి, ఆ బాధ్యత మాది. మా గవర్నమెంట్ జాబ్ ఇచ్చినాను, మొక్క ఏమన్నది నానే ఉన్నాను చిన్నప్పుడు సరి చేయాలి. దాంట్లో మా ఇంటి మేము చేసినాము. ఇప్పుడు అది చేసేది అది పరిస్థితి. దాంట్లో నా ప్లేట్లు అయిపోయినా కొన్ని స్కూల్స్ పొజిషన్ దీపమైన స్కూల్ గారు పోతే నేను ఆట పెట్టి పెట్టుకున్నాను భయపడుతున్నాను. టీచర్ పెద్ద సంవత్సరం ఏమనుకున్నారు. మా కారు స్కూల్ ఆరంభం అనుకున్నారు. నాలుగు రెండా స్ట్రెంత్ పెరిగిపోయినా అంటే ఇంగ్లీష్ మీడియం వచ్చిన తర్వాత గవర్నమెంట్ స్కూల్స్లో స్ట్రెంత్ పెరిగిపోయింది. కాబట్టి మీరు ఒకసారి మీ పిల్లలు ప్రైమరీ స్కూల్స్లో మీకు ఊళ్ళో కొంచెం స్కూల్స్ ఏముండొచ్చు. యాక్చువల్గా నేను ప్రైమరీ స్కూల్కి ఒక 2 నిమిషాలు టైం తీసుకున్నాను. ఎందుకంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ఇందాక మాట్లాడి కాబట్టి మాట్లాడుతున్నా. మీరు ప్రైమరీ స్కూల్ అనగా ఊళ్ళో చాలా మంది కూడా పిల్లల్ని తీసుకెళ్ళేసి ప్రైవేట్ స్కూల్లో వేసేస్తున్నాను. నేను దాన్ని తప్పను. నేను కూడా మా పిల్లలు కూడా వేసుకుంటూ వేసాను. కానీ అనలేదు. బాబా జాబ్ చేస్తుంది, మేనమా బాబుతో పాటు చిన్న బాబా పెళ్ళి. అంటే గవర్నమెంట్ సిస్టమ్ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. కానీ ఆ స్ట్రెంత్ ఎంతమంది వాళ్ళు రమాటీకి చాక్లెట్కు 300 బాగా చూడండి ఆ స్కూల్లో. షామీర్పేట ఈరోజు ఎన్ని స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ వచ్చినా మీ కెపాసిటీ పెరిగింది, మీ లాంగ్వేజ్ పెరిగిపోయి మీకు అది సమస్యగా తీసుకురాదు. అయినా కూడా పథకాలు పంపుతున్నారు. ఇప్పుడు మేము అనేది ఏంటంటే మీ పిల్లలు అక్కడ ఉంటే ఇప్పుడు మీరు వచ్చి అడుగుతారు, టీచర్ చెప్పినా చదువుకున్నా అది అవకాశం. అప్పుడు శ్రీరామ్ తర్వాత మాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఏదైనా ఇష్యూస్ కూడా చెప్పారు. పిల్లలు ఇలా చదువుకోవాలి సార్ మంచుకుంటారు అంటే మేము బాధపడాలి, మా బాధ్యత. ఇప్పుడు మాకు స్కూళ్ళలో నాటకం చూస్తే ఆయన అడిగితే ఎవరు నేను సాయిబాబు చెప్పాను, సపోర్ట్ చెప్పాను బాబు కాస్త వచ్చి ఊళ్ళో చెప్పి ఊళ్ళో 6 బస్సులు వస్తే పిల్లలు బస్సెట్ వెళ్ళిపోతే ఎవరు చెప్పాను బాగా ఊళ్ళో పోయి. అంటే ప్రైమరీ స్కూల్స్లో గవర్నమెంట్ అయినా 5 క్లాసులకి 5 టీచర్లు ఇచ్చింది బాగుండేది. ఆ స్ట్రెంత్ ప్రకారం నుంచి మనం డిప్యూషన్ కూడా. కానీ హై స్కూల్కి వెళ్ళిన తర్వాత మాత్రం మీరు ఒకసారి ఆలోచించుకోండి. అన్ని హై స్కూల్లో కూడా పూర్తి స్టాఫ్ ఉంది, అంతా క్వాలిఫైడ్ స్టాఫ్ ఉన్నారు. మీరు 60,000 70,000 కట్టి ప్రైవేట్ స్కూల్లో 6th to 10th చదివించడానికన్నా మీరు దగ్గరలో గవర్నమెంట్ స్కూల్ ఉంటాయి. ఇమీడియట్లీ మీరు లోకల్ అయితే గవర్నమెంట్ స్కూలే బాగా నన్ను అప్పుడు పనిచేసాం. తర్వాత కూడా ఇక్కడ నిర్మల్ చాలా ఉన్న తర్వాత దీపంగా అయితే మెరుగుపడి చేశారు అంతకుముందు. ఒకసారి ఆలోచించండి, గవర్నమెంట్ స్కూల్స్లో కూడా హై స్కూల్ సెక్షన్స్ అయితే ఇంగ్లీష్లో వచ్చిన తర్వాత చాలా రిజల్ట్స్ బాగున్నాయి కొత్తగా. కాబట్టి మీరు కూడా అవసరం అమౌంట్ బాబు 60,000 అంటే నాకు 10 గుంటలు సార్ బయట అలాగే ఉంది పరిస్థితి. ఎడ్యుకేషన్ అయితే హై స్కూల్స్లో అయితే చాలా చేంజ్ అయ్యాం. నేను పొలిటికల్గా మాట్లాడు ఎవరు చేసారు నాకు మేము మమ్మల్ని ఉపాధ్యాయులు మా పుస్తకం చదువు చెప్పాం. హై స్కూల్స్ అయితే ఈ రోజు వరకు కాదు. కానీ మాకున్న సమస్య ఏంటంటే ఈరోజు కొన్ని సాధారణ స్కూల్లో ఎంతప్పుడు ఉంటుంది, టీచర్ స్కూల్లో ఉంటుంది. ఇండియన్లో ఆ టీచర్ స్కూల్ కూడా మేము సార్ అదే స్కూల్ ఆయన సార్ కూడా వాళ్ళు ఇద్దరు అనే స్కూల్ మేము వాళ్ళ స్కూల్ 1000 600 ఉంది కాదు ఇండియన్లో. అంటే అక్కడ కూడా అంటే మన పిల్లలు వస్తారని అర్థం చేసుకుని మీ బయట చేసినాము. ఆ వ్యవస్థనే వాళ్ళని నడుస్తూ ఉంటుంది. అక్కడ మా దగ్గర ఇప్పుడు ఎంసీ పల్లి చిన్న నార్త్ చిన్న స్కూల్ పిల్లలు లేకపోయినా కూడా బిఫోర్ లాస్ట్ ఇయర్ ఎంసీ పల్లి సపరేట్ అయింది. చాంపేట నుంచి మండల్లో టాపర్ నా స్కూల్ టాపర్. ఎంసీ పల్లి మండల్లో గవర్నమెంట్ స్కూల్ 7 స్కూల్స్ దాంట్లో టాపర్ 9.7 బిఫోర్ లాస్ట్ ఇయర్. ఆ బాబాయ్ 2 8 ద్వారా ఆర్గనైజేషన్ అప్లై చేస్తే 10,000 చెప్పిన 20,000 ఆ అమ్మాయికి స్కాలర్షిప్ ఇచ్చారు. అంతా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఆ పాప 10th క్లాస్ ఎగ్జామ్ ఫీజు కట్టడం బాగా చేస్తారు సింగిల్ పేరెంట్స్ చూడండి. అయినా అమ్మాయి మన స్కూల్లోనే ఏ స్కూల్ అయితే నేను మొక్కున్న రెగ్యులర్ స్కూల్లో చదువుకొని ఆ పాప ఉన్నప్పుడు ఆ క్లాస్లో 10th క్లాస్లో 6 పిల్లలు 6 చదువుకున్నాం. 6 అమ్మాయి మండల్లో టాప్ రావాలి 9.7 గవర్నమెంట్ స్కూల్. అంటే మనము పిల్లల్ని మనము పంపించే పద్ధతి బట్టి ఉంటాడు. ఎందుకంటే మీ పిల్లలు మీరు పిల్లలుగా ఉన్న విషయం చెప్పేసి అయిపోయింది.
నేను నెక్స్ట్ జనరేషన్ మాది అయిపోయింది, నెక్స్ట్ మీరు కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. నెక్స్ట్ జనరేషన్ మీకు వచ్చింది వాళ్ళ గురించి మాట్లాడుతున్నానమ్మా. ఆలోచించుకోండి, మీరు మంచిగా వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయండి. మిగతా ముందు బాగా అభివృద్ధి చెందాలని అన్ని రకాలుగా మీ పిల్లలు కూడా మంచిగా చదువుకొని ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటూ మాకు ఇంత మంచి ఆహ్వానం ఇచ్చి మాకు ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసి మంచి భోజనం ఏర్పాటు చేయించి అన్నిటికంటే మెయిన్ ఏంటంటే మీరు రిసీవింగ్ అమ్మాయి 15 సంవత్సరాల తర్వాత కూడా అందరినీ గుర్తు పెట్టుకొని రిసీవ్ చేసి మా బ్లెస్సింగ్స్ కోసం మీరు వచ్చారంటే మాత్రం చాలా చాలా సంతోషం. ఇది నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు కూడా ఒక రకమైన ఒక లెసన్ లాంటిది, మేము నుంచి నేర్చుకోవాలి ఇప్పుడున్న పిల్లలు. ఓకే, థ్యాంక్ యూ. టీచర్స్ ఎప్పుడు మారదమ్మా, టీచర్స్ కొద్దిగా ఎప్పుడు అలాగే ఉంటారు, కానీ పిల్లల పేరెంటింగ్ బట్టి పిల్లల బిహేవియర్ బట్టి వాళ్ళ టీచర్ ఆధారపడతారు. మీరందరూ పేరెంట్స్ లేరు కాబట్టి ఆ రిక్వెస్ట్ సార్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన పీటీ సార్ పీటీ సార్ మాట్లాడితే స్పోర్ట్స్ లీగ్ ఆడడానికి సార్ వేయండి. ఇప్పుడు స్పోర్ట్స్ పట్టించుకొని సార్ మీ పక్కన అందరినీ చూసి గతంలో కూడా మాకు 2000 వాళ్ళు చేశారు, 2001 వాళ్ళు చేశారు, కానీ మీరు 15 years ఇప్పుడు 17 years వరకు మనం కలుసుకోవడం శుభపరిణామం. వీరికి ముఖ్య కారకులు అంటే ఈ సమావేశానికి చేసినటువంటి మా గిరిజా మేడంకి మరియు వేదికలో ఉన్న టీచర్స్ అందరికీ మీరు చెట్టి చిన్నారులైనటువంటి మీరు నాకు ఇంకా కూడా ఖోఖో ఆడుతున్నారు, కబడ్డీ ఆడుతున్నారు. ప్రామిస్ నా బిడ్డలు, నా గురువులు మీ అందరికీ ఆశీస్సులు. నిజంగా చాలా సంతోషపడుతున్నాం. మొదలు మీరు అసలు ఏ 5 minutes సార్ సార్ ఎక్కడ ఉన్నారు సార్, సార్ వస్తున్నారు సార్, సార్ ఎక్కడ ఉన్నారు సార్, ఒక 5 టీం ఉన్నారు, వీళ్ళది పంచుకున్నారు, వస్తున్నాం రా వద్దురా మీరు వాట్సాప్ పెట్టండి వస్తామంటారు. వీళ్ళు వచ్చారు, నైట్ వచ్చారు, సరే కార్డు ఇచ్చారు, అందరిలాగానే నేను వచ్చాను. కానీ నా వీళ్ళు అన్ని ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతుంది, అది కామన్ అన్ని స్కూల్లో. అంటే నాది ఎప్పుడు గ్రౌండ్ ఉంటుంది, గ్రౌండ్లో ఎంత యాక్టివ్గా ఆడితే అంత స్ట్రాంగ్గా ఉంటాం మనం. ఇప్పుడు మీరు కబడ్డీ ప్లేయర్స్ ఎవరో నిజంగా చేయకండి, వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు. ఎవరైనా ఆడకుండా ముసలమ్మలాగా ఉన్నారు, వాళ్ళు డల్లు ముసలి ఉంటారు. ఇది మాత్రం సత్యం. ఆటలు అనేవి చాలా ఇంపార్టెంట్. చదువుతున్నారు ఈ కాంపిటేటివ్ యుగంలో చదువు 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 చదువుగా చదవనియండి, వాళ్ళని ఆడనియండి. ఒక 1 hour ఈవినింగ్ 1 hour ఆడాలి, తర్వాత చదివియండి. మీరు అయిపోయింది చదువులంటే చదవలేదు. నేను ఇప్పుడు కూడా మా సత్యనారాయణ సార్ ఉన్నారు, ఎన్సీసీ ఆఫీసర్ అని ఇంగ్లీష్ సార్ వల్ల నేనంతా ఒకటే సార్ కూడా చెప్తాను. మా క్లాస్ స్టూడెంట్స్ కూడా నేను అబ్జర్వ్ చేస్తాను, అదే నేను గెట్ టుగెదర్ పోతున్నారా మీలాంటి వాళ్ళే క్లవర్స్ అంతా అక్కడ కొంచెం స్టైల్గా ఉండి మాట్లాడుతారు, మామూలు ఉంటున్నారు, అసలు చదవకుండా ఎందుకుంటున్నారు. దీనికి కారణం ఏంటంటే ఆర్థిక స్థోమతులే, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. ఎవరైతే చదువుకొని గొప్పగా ఉంది అంటే మంచి స్టేటస్లో ఉంటారో వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు, చదువుకొని వాళ్ళు కొద్దిగా బ్యాక్గా ఉంటారు. అలా అని మొత్తాన్ని కూడా తీసేయాలి, కొంత రియల్ ఎస్టేట్ బిజినెస్ సంపాదిస్తున్నారు కూడా అట్లనే కానీ చదువు ఉండాలి, ఆటలు ఉండాలి, పాటలు ఉండాలి. జీవితం అంటే ఉద్దేశమే కాదు, చదువు కాకుండా ఉండాలి. నేను ఫస్ట్ ఇక్కడ 2000లో నా పోస్ట్ ఎంఎస్సీ మండల స్పోర్ట్స్ గవర్నమెంట్ ఆఫీసర్గా నన్ను చదువుకుంటా వచ్చినప్పుడు 2000 మీరు చాలా చిన్న పిల్లలు. అప్పుడు అంటే మీరు టీచర్ అంటున్నారు, మీరంతా బయట ఉంటారు సార్, నేనే చూసుకున్నాను స్ట్రిక్ట్గా క్లాసులు. అంటే నా పోస్ట్ ఎంఎస్సీ మండల స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ అన్ని స్కూల్స్ తీసుకోండి. ఎప్పుడు ఉన్నాడు కానీ ఎక్కడ ఉన్నాడు పేపర్లో నెట్ బాల్ ఛాంపియన్స్, సాఫ్ట్ బాల్ ఛాంపియన్స్, కబడ్డీ ఛాంపియన్స్, క్రికెట్ నిజంగా డిస్ట్రిక్ట్ ఛాంపియన్స్, ఖోఖో, వాలీబాల్ అన్నింటిలో కూడా అంటే ఏమో షాబాద్ భాస్కర్ రెడ్డి ఉండేది, ఇక్కడ ప్రతాప్ షాబాద్ అక్కడ ఉంటే షాముద్దీన్ ఇక్కడ కాంపిటేటివ్ ఇట్లా ఉండే అనమాట. అప్పుడు కంబైన్ ఉండే జిల్లా
ఆ విధంగా ప్రతాప్ రెడ్డి కూడా అందరికీ తెలుసుకోండి. ఇక్కడ షాంపేటలో నిజంగా మీడియా మిత్రులు ఉంటే వాళ్ళకు ఉదయపూర్వకంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు మనం ఆడిన ప్రతి గేమ్ని బయట ప్రపంచానికి చాటారు. మేము ఆడిన కాబట్టి మీ యొక్క 7 బ్యాచ్ కాదు, 2000 నుంచి 2009 వరకు ఆడిన వాళ్ళ అందరినీ కూడా డిస్ట్రిక్ట్ అయిపోయింది, స్టేట్ అయిపోయింది, నేషనల్ అయిపోయింది, అన్ని కూడా బండిల్స్ చేసి నేను సార్ వాళ్ళ అనుమానంలో పెట్టాను. జిరాక్స్ సర్టిఫికేట్స్ తీసి దాదాపు ఒక్కొక్క గేమ్కి 40 మంది నేషనల్స్ ఆడారు. సాఫ్ట్ బాల్, బేస్ బాల్, నెట్ బాల్. మన దగ్గర మెయిన్ స్టేట్ వరకు వెళ్ళిందంటే సాఫ్ట్ బాల్, బేస్ బాల్, నెట్ బాల్. కబడ్డీ ఎక్కడేమో ఓన్లీ స్టేట్ వరకు, నేషనల్స్కి వెళ్ళింది. సో ఆ విధంగా బాగా నాకు షామన్పేట నిజంగా చెప్తున్నాను. ఫస్ట్ శ్రీరంగంలో నాకు అపాయింట్మెంట్, కానీ షామన్పేట నా కన్నా అంటే నేను ఇక్కడ పుట్టిన ఊరిలోనే చెప్పుకుంటాను ఇప్పటి కూడా. ఇంతకుముందు చెప్పారు చాలా మేడం అన్నారు, షామన్పేట చాలా మంచి మండలం అంటే రియల్గా నేను ఇంగ్లీష్ స్కూల్ చేశాను. శ్రీరంగం, షామన్పేట, నెక్స్ట్ నాగూర్, ఇప్పుడు నెక్స్ట్ వికారాబాద్ దగ్గర చేశాను. ఇప్పుడు నా దగ్గర వచ్చాను. నాకు షామన్పేటలో ఉన్నటువంటి వెదరు ఎక్కడ దొరకలేదు. ఆ స్కూల్ వాతావరణం మాత్రం ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నటువంటి నా దగ్గర మాత్రం చాలా బాగుంది. చాలా ఫ్రెండ్లీగా, సోషల్గా టీచర్స్ అందరూ కూడా అందరూ బాగా ఉంటారు. చాలా మంచి స్పేసెస్ ఉంది. ఆ పిల్లల్ని చూస్తే మీరే గుర్తొస్తారు. నిజంగా చెప్తున్నాను, నాకు ప్రతి బ్యాచ్ నా దగ్గర బ్యాచ్ వైజ్గా మీరు ప్రోగ్రామ్ చేసే అన్ని నా దగ్గర ఉన్నాయి. నేను ఒకటే కోరుకుంటున్నాను, మీరు అయిపోయింది, మీ బాధ్యత అయిపోయింది. చెప్పారు మనము అంటే మేధస్సు అంతా చెప్పారు, కానీ మీకు ఎంతవరకు అంటారో అంతవరకే అంతేది. ఈ స్థాయిలో మీరు ఉన్నారు. కానీ నెక్స్ట్ మీ జనరేషన్ పక్కన ఉంది, ఇంకో జనరేషన్, వాళ్ళ సెకండ్ జనరేషన్ ఉంది, వాళ్ళ జనరేషన్ థర్డ్ జనరేషన్ వస్తుంది. సో మీరే విధంగా ఉంటే వాళ్ళు ఇంకెంత ఇమాజిన్ చేసుకుంటారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ కళలు నెరవేరాలంటే ఇప్పుడు వాళ్ళు మీరు త్యాగం చేసుకోవాలి. సెల్ ఫోన్లు, టీవీలు కొద్దిగా వాళ్ళ బేసిక్స్ ప్యాక్లో ఎవరైతే కొద్దిగా టీవీ బంద్ చేయాలి, సెల్ ఫోన్ కూడా వాళ్ళకి ఇవ్వద్దు. ఆడుకునే టైంలో ఆడండి, మీరు ఆడవద్దు. షటిల్ ఆడండి, క్యారమ్స్ ఆడండి, చెస్ ఆడండి, వాళ్ళకి ప్రవేశింగ్ గేమ్స్. నేను కోరుకునేది అదే. హెల్త్ ఈజ్ వెల్త్. ఎంత చదువుకొని ఎంత సంపాదించినా ఆరోగ్యం లేకపోతే వేస్ట్ కదా. కోరుకున్నాయి, కొన్ని కోట్లు సంపాదించుడు, ఆరోగ్యం లేదు. ఆ కోట్ల నిలబెట్టుకోవడం హాస్పిటల్లో ఉంటుంది. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలంటే, ఆనందంగా ఉండాలంటే, సంతోషంగా ఉండాలంటే ఆటలు అనేది ముఖ్యం. హ్యాపీగా ఉండాలంటే, చింత లేకుండా ఉండాలంటే యాక్టివ్ ఆడాలి, మంచిగా తినాలి, మంచిగా డైట్ చేయాలి, ఎక్సర్సైజ్ కూడా చేయాలి. ముఖ్యంగా మీ అందరికీ ఒక్కటే ఒకటి, ఎంత నడిస్తే అంత మంచి, ఎంత కాలో తిరిగితే అంత జాబ్. ఎస్, లగ్జరీ కోరుకోకండి. ఇప్పుడున్న మా సత్యనారాయణ సార్ ఒక్కసారి ఏమి సార్ ఎంత హార్డ్ వర్కర్ తెలుసా. మా స్కూల్లో సార్తో పాటు నేను ఉంటా, 6 వరకు ఉంటాం మేము స్కూల్లో. పిల్లల కోసం ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకుంటారు. అసలు సార్ డెడికేటెడ్, నిజంగా అంత వర్క్ చేస్తాం. ఆయనతో పాటు నేను కూడా ఉంటాను, గేమ్ ఆడిపించుకుంటాను. అంటే సార్ నడుస్తూనే ఉంటాడు. అంటే ఆయన ఆరోగ్యం అంటే వాళ్ళు సహకరించాలంటే మనకే వస్తాం. కాబట్టి మీకు ఇంతవరకు చదువు చెప్పారు. సరే మీకు సైన్స్ స్కూల్లో జాయిన్ చేయండి, మీకు మీ పక్కన ఉన్నటువంటి స్కూల్లో జాయిన్ చేయండి. అలాగే అందరు గవర్నమెంట్ స్కూల్ వస్తే కొంతమంది టీచర్ భరించగలరు. మీ రాష్ట్రానికి ఉన్నవాళ్ళు అవుతారు. అయితే మాకు 8 ఇంగ్లీష్ మీడియం కదా, అందరు ఉన్నారు అక్కడ. ఒక్క క్లాస్ మాత్రం వాళ్ళు తగ్గిస్తాము. ముందు తీసేస్తాము, 80 వెళ్తామని ప్లాన్ చేస్తున్నాం. సో చక్కగా ఇస్తుంది. మీరు 100 మెంబర్స్ ఉన్నారు కదా, అలా మీరు ఎక్కువ కాంపిటీషన్ వస్తుంటారు. ఆడాలండి, నువ్వు చదవండి. కాబట్టి నిజంగా రియల్గా ఇక్కడ ఇంతమంది సమావేశం, ఇంతమంది ఫోన్లు తీసుకొని క్లాసెస్ చేయడం అనేది ఎవరు మన మిత్రులు నాకు ఎవరెవరు కష్టపడారు నిజంగా వాళ్ళందరికీ ఆన్సర్ క్లాస్ కాకుండా నేను ఒక్కటే కోరుకుంటున్నా. మీరు నా బిడ్డ లాంటి వాళ్ళు, మీరు నా కొడుకు లాంటి వాళ్ళు 100%. ఏ బ్యాచ్ అయినా సరే మీరు మీ భర్తలకు మీరు కలిగి ఉండండి, సహకరించండి. వాళ్ళకి కూర్చొని కొద్దిగా తగ్గి ఉండేది, ఆ టైంలో కొద్దిగా తగ్గి ఉంటే అయిపోతుంది. మీరు కూడా అంతే, మీరు కూడా అంతే. 5 minutes తగ్గి ఉంటే చాలు. ఎప్పుడైతే ఇంట్లో శాంతి ఉంటుందో మీకు ఆరోగ్యం ఉంటుంది. ఎప్పుడైతే ఇంట్లో శాంతి సమాధానం అంటే ఐశ్వర్యం ఉంటుంది. కాబట్టి
ఉన్నాం మనోళ్ళం కాబట్టి ఒకసారి ఫోటోలు వస్తాయి పాపాలు వస్తాయి కొద్దిగా 5 minutes లోపల పడితే ఇల్లు స్వర్గసీమ ఉంటుంది. ఇంకా అంతేకాకుండా నిజంగా శాంతిపేట అసలు మన స్కూల్లో చేస్తుంది ఇంకా బాగుంటుంది క్లాస్ రూమ్స్ అని, కానీ మన దగ్గరకి మన స్కూల్ మన దగ్గర లేదు. కాబట్టి నిజంగా చాలా అమోఘం అద్భుతం. ప్రతి ఒక్కరు మనం గుర్తుపట్టలేదు, కొంతమంది గుర్తుపట్టలేదు, కొంతమంది గుర్తుపట్టారు. కొంతమంది శ్రీరంగవరం గోడర్ల గారు, కొంతమంది మా కొత్తపేటకు వచ్చారు, కొత్తపేట ఇంకా వీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు ఈ లైఫ్కి అవసరం వస్తుంది. సో ఎక్కడున్నా మీరు మా హృదయాల్లో ఉంటారు. మరి పట్టే చూడే మనం డైలీ కూడా మాట్లాడుకోవచ్చు, గుడ్ మార్నింగ్ మాట్లాడుతూ చెప్పుకోవచ్చు. సో మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఏం ప్రాబ్లం ఉన్నా మేడం చెప్పినట్టు ఒకరికొకరు చెప్పుకొని మనం ధైర్యంగా ఉండాలి. నాకు ఒక మన బ్యాడ్ న్యూస్ తెలిసింది, ఒక అమ్మాయి మంచి అమ్మాయి, మన శాంతిపేట అమ్మాయి అన్నప్పుడు చాలా యాక్టివ్ టాలెంటెడ్ అమ్మాయి అనుకోకుండా బిల్డింగ్ నుంచి సూసైడ్ చేస్తుంది. అలాంటి సిచ్యువేషన్ వద్దు, ఎందుకంటే ఇంతమంది మరి ఇంతమంది బ్రదర్స్ ఉన్నారు, ఇంతమంది సిస్టర్స్ అందరూ టీచ్ చేస్తున్నారు. చాలా తీసుకోండి, ఇబ్బందిగా పడలేదు, సిద్ధపడద్దు, ధైర్యంగా ఉండాలి. ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుంది, ఏ సమస్యకైనా పరిష్కారం మనమొక్కటి కాదు, మనం కాదు. చాలా బాగా అనిపించింది ఆ రోజు అమ్మాయి చదువుకున్నప్పుడు. కాబట్టి బీ హ్యాపీ, ఎంజాయ్ చేయండి, హ్యాపీగా ఉండండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి, మీ గురువుని బాగా చదివించండి. మీ అందరూ ఇక్కడికి ఒకసారి వచ్చినందుకు మా టీచర్స్ తరఫున నా తరఫున హృదయపూర్వక ఉన్నాను మీ అందరికీ తెలుపుతూ, మీ అందరూ ఆయుష్తో ప్లస్ ఐశ్వర్యంగా కోరుకోవాలని కోరుకుంటాం. అవకాశం ఇచ్చినటువంటి మధు గారికి హృదయపూర్వక ఉన్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సారీ మేడం, 2031 లో వస్తున్నాను నేను. ఖచ్చితంగా శామన్పేట, శ్రీరంగవరం, ఇక నాగోలు అంటే వాళ్ళంతా ఎక్కడెక్కడి నుంచో చదువుకుని వెళ్ళిపోతారు. మన విలేజ్ లా ఉండదు, సిటీ వాళ్ళ విలేజ్ లా కూడా ఇంత ప్రేమగా ఉండదు. మా బిడ్డలు మా కొడుకులే కావాలి. ఆ రోజు మాకు నిజంగా ఘనమైనటువంటి మాకు ఇది అన్నట్టు కృతజ్ఞత సారి చదివించండి. ఆ రోజు అంటే మాకు కావాల్సింది అనుకో, అందరూ కావాలి, అది ఉంది. ఓకేనా? కిచెన్ నేను అప్పుడప్పుడు మేము వచ్చినట్టే మన క్లాస్ అంతా అవుతుంది. ఏమైనా కాబట్టి మేడం కూడా ముందులో ఉంది. మేడం ఎక్కువ అనుభవం కోరుకుంటూ రీసెంట్గా మన పాప చనిపోయిన మనిషికి మనకి అందరికీ బాధాకర విషయం. మీ పాప చనిపోయిన కొంతమంది పిల్లలు మీరు జైలు మేడం, మీరు ఎప్పుడు కూడా ఆ జైలు గురించి తెలియజేస్తున్నాం మేడం. ఒక 2 నిమిషాలు మాట్లాడండి. గుర్తు చేసుకుని ఆనందంగా ఇంతమంది అమ్మాయిలు అబ్బాయిలని మీ అమ్మాయిగా చూసుకుని వాళ్ళకి మీ శుభ ఆశీస్సులు అందివ్వాలని ఇంత శుభ సందర్భంలో తెలుసు. కానీ మీరంటే ఇష్టం. లాస్ట్ డేస్ ఫేర్వెల్ పార్టీ నాకు వచ్చి కూడా వద్దనుకోని కూడా మళ్ళీ కాంప్రమైజ్ అయ్యాము. మేము ఫేర్వెల్ పార్టీ పెట్టి మిమ్మల్ని అందరినీ వర్గాలు మీ బ్యాచ్ తప్ప ఎవరు తీసుకోవాలి. టెంపుల్ తీసుకుపోయి దేవుడి ఆశీస్సులు, సరస్వతి మాత ఆశీస్సులతో మిమ్మల్ని ఎగ్జామ్ పంపించింది. అది ఎప్పటికీ మర్చిపోలేదు మొదటి సంఘటన. ఇంకొకటి ఒక్కసారి చూడండి, 7 and 8 రెండు యాడ్ చేయండి, 7 and 8 యాడ్ చేయండి, 15. After 15 years we have to meet. So this is great opportunity. And మొన్న పిల్లలు రాగానే నాకు కార్డు ఇస్తే నేను నా కొడుకు పెళ్ళికి అందరికీ కార్డు ఇచ్చుకుంటూ ఎంత సంతోషం ఉన్నానో అందరి డబల్ రింగ్లు అది ఎంతో మల్టిప్లై చేసుకోండి, అంత హ్యాపీ అనిపించింది. నా పిల్లలు నాకు వచ్చి కార్డు లేదా బ్యాచ్ పిల్లలు అందరూ ఎట్లా చేసిందంటే ఫోన్ చేసింది. సరే వాళ్ళకి అక్కడ వరకే అని, కానీ వీళ్ళు మా మధ్య వాళ్ళ అబ్బాయి పెళ్ళింది, వాళ్ళు షాపింగ్ పోదామని నాకు ఫోన్ చేస్తున్నారు. అట్లా వెళ్దాం అవుతుందా మరి టైం అవుతుందని. పిల్లలేమో మేము వస్తున్నాం టీచర్ అంటే వద్దు నాన్న నేను షాపింగ్ పోయేదిగా, మీరు చెప్పింది నేను వస్తానంటే నేను టీచర్ మేము ఇంటికి వస్తాం. సరే నాన్న రండి అని వాళ్ళని చూడగానే ఒక్కసారి అసలు నాకు సొంత పిల్లలకి ప్రతిసారి మీకు ఒకటి చెప్తా, ప్రతి బ్యాచ్లో నేను చెప్పేది అదే చెప్తా. మీకు ఫేర్వెల్ పార్టీ ఇచ్చేటప్పుడు కూడా చెప్తా, మీ మీద నాకు పడలేదు నాన్న, మీరేమన్నా ఆస్తులు పంచుకోవట్లేదు, మీ ఆస్తులు నేను పంచుకోండి. ఒకటి ఏంటంటే మాకు
రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతాం. మా దగ్గర ఉన్నాడు నాకు ఇచ్చిండు అంటే వాడు నా పిల్లల కంటే ఎక్కువ అట్లా ఫీల్ అయి నేను మిమ్మల్ని ట్రీట్ చేస్తానే తప్ప ఏ ఉద్దేశం నాకు లేదు. నాకు ఎటువంటి పగ ప్రతీకారాలు లేవు. ఒకటి ఏంటంటే మిమ్మల్ని సన్మార్గంలో తీర్చిదిద్దాలనే ఒక ఆలోచన తప్ప అది నాకు నా పేరెంట్స్ అండ్ నా టీచర్స్ నేర్పినటువంటిది. అంటే ఆ దానిని నేను నా సర్వీస్ అంతా కంప్లీట్ చేస్తాను. అదొకటి నా మైండ్ ఫిక్స్ అయింది. నా పేరెంట్స్ ఇద్దరు ఇచ్చినటువంటి ముఖ్యమైన నా సంస్కారం అది. దాని తర్వాత నేను చదువుకున్నది కాన్వెంట్ స్కూల్స్ కాబట్టి ఆ డిసిప్లిన్ అనేది ఆటోమేటిక్గా నాలో వచ్చేసింది. నా పిల్లలకి అది నేర్పాలి. 100 మందిలో 100 మంది నేర్చుకోవడం తెలుసు. కనీసము 80%, 70% ఒక్కొక్క బ్యాచ్ ఒక్కొక్క రకంగా నేర్చుకుంటారు. మనిషిని బట్టి ఉంటుంది. అందరూ నేర్చుకోవాలి. ఒకరి కొట్టి చెప్తాం, ఒకరికి తిట్టి చెప్తాం, ఒకరి బుజ్జలిచ్చి చెప్తాం. అట్లా ఏం చేయకపోతే మొక్క తీసుకుపోయి కన్ని పడి చెప్తాం. అన్ని రకాలు చేస్తాం. కానీ ఎట్లా వాడు బాగుపడాలి, వాడి జీవితం బాగుపడాలి. పిల్లలు ఆడపిల్లలు అయితే మీకు స్పెషల్గా చెప్పేదాన్ని బయటికి పోయినప్పుడు మీరు ఎట్లా పెరగాలి. మనల్ని బయట అడుగు పెట్టినప్పుడు మనల్ని 2 కళ్ళు కానీ మనల్ని 1000 కళ్ళు గమనిస్తాయి. కాబట్టి మన నడవడిగా మంచిగా ఉండాలి. పిల్లలు మీరు మంచిగా ఉండాలి. అట్లానే మీరు తప్పు చేసిన పేరెంట్స్ మీరు మిమ్మల్ని సరిదిద్దుకుంటూ మిమ్మల్ని మార్గంలోకి తీసుకొచ్చి అసలు ఈరోజు నాకు కార్డు ఇచ్చేది ఒక గ్రేట్ మెమరీస్ అదొక్కటి చూసుకొని అసలు ఎంతసేపు స్పెక్స్ చిన్న అక్షరం అయ్యేసరికి స్పెక్స్ వెంటనే స్పెక్స్ తీసుకున్నా. అసలు ఏం రాసిన పిల్లలు కార్డులో ఏముంది చీకటి ఉంటే కొంచెం కరెంట్ ప్రాబ్లం ఉంది. నేను వెంటనే స్పెక్స్ పెట్టుకొని కార్డు అంతా చదివి ఆ వర్డ్ చాలా నచ్చింది. పొద్దున సార్ మేము వస్తూనే మెయిన్ గేట్ దగ్గర సేమ్ పెట్టింది. అయితే ముందుకు వచ్చేసాక సార్ ఉంది అక్కడ వెనక్కి దిపండి లేదా బయట ఆపండి మీరు పోయి ఫోటో తీసుకొని వస్తా అంటే సార్కి అర్థం కాలేదు. ఏముంది అంటే ఆపండి సార్ నేను ఫోటో తీసుకొని వస్తా అంటే మళ్ళీ అట్లా రివర్స్ తీసుకొని పోయారు బయటికి. ముందు దాకా వచ్చినాము కార్ మళ్ళీ వెనక్కి రివర్స్ తీసుకొని పోయిన తర్వాత కార్లో వచ్చి ఫోటో తీసుకొని మేడం లేదు సార్ కాపీగా నేను ఫోటో తీసుకొని వస్తాను. నేను పోయి నిలబడ్డాక రవాణా ఫోటో తీసి అయితే ఇట్లా తీసుకున్నారా మీకు కొద్దిగా ఏముందా అనుకున్నాడైనా సార్ టీచర్ ఇద్దరు వచ్చి ముగ్గురు ఫోటో అది చూసేసరికి అంతా హ్యాపీనెస్ అనిపించింది. నా పిల్లలు ఇంత పైకి ఎదిగిండ్రు. అసలు ఆ వర్డ్స్ ఆ గ్రేట్ మెమరీస్ అసలు ఎట్లా అది ఫీల్ అయిపోయినాయి. నాకు అంత ఫీల్ అయింది. ఆ ఫోటో తీసుకొని వచ్చి వెంటనే వాళ్ళకి మధు నెంబర్ ఉంది. మధు నెంబర్కి సాయి నెంబర్ ఇద్దరికి సెండ్ చేసేస్తాం. చూస్తున్నానా ఆ ఫోటో ఒకసారి చూపిస్తాను. ఎంత అంటే నా పిల్లలు ఇంత పైకి ఎదిగిపోయిందా, ఎంత అల్లరి జరుగుతుంటున్నారు, ఇంత పైకి ఎదిగిపోయిందా, ఇన్ని రకాలుగా అంటే ఆ ఆలోచన అనేది మీ నలుగురిలో చూస్తున్నారు. మీ సంస్కారాన్ని చూసుకుంటూ మిమ్మల్ని ఒకరినొకరు కోఆర్డినేషన్ చేసుకుంటూ ఎంత కష్టపడ్డారో నాకు తెలుస్తున్నాను. మీరు అంటే ఒకరు ఫంక్షన్ చేయడం వేరు, ఒకరు ఇంతమందిని కోఆర్డినేట్ చేసుకుంటూ ఫంక్షన్ చేయడం అనేది చాలా చాలా కష్టమైన పని. దానికైతే నిజంగా నేను యాక్సెప్ట్ చెప్తున్నాను. ఇంకా దానికి ఏం మాట్లాడే నాకు అర్థం అవ్వట్లేదు. ఒకటి ఈరోజు మీరు ఒక్కొక్కరు మేము ఇచ్చేస్తున్నాము సైంటిస్ట్ని నేను తయారు చేయగలిగిన అనే అనుభూతి ఎట్లుందంటే చాలా అసలు నేను వద్దనే కాదు. ఇక్కడ టీచర్స్ అన్నారు ఫస్ట్ నాకు షామిల్పేట ప్రమోషన్ వచ్చిన స్కూల్. నేను దుర్గాపల్లి నుంచి 2002లో షామిల్పేటలో అడుగు పెట్టింది. నేను ప్రమోషన్ వచ్చిన అప్పటి వరకు ఫిజిక్స్ కోర్స్ లేదు. నేను మ్యాథ్స్ స్టూడెంట్, మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా చదివి కాకపోతే పోస్ట్ ఫిజిక్స్ తీసుకున్నాను. నేను మ్యాథ్స్ దూరం ముందు వద్దని ఫిజిక్స్. అప్పటి వరకు మీకు పిల్లలకి ఎవరికి ఫిజిక్స్ లేదు చెప్పలేదు. రమాదేవి టీచర్ బయో సైన్స్ టీచరే ఫిజిక్స్ చెప్పారు. ఫస్ట్ అనిల్ వాళ్ళ బ్యాచ్ ఇద్దరు అనిల్ అన్న ఉంటుంది. ఆ బ్యాచ్ వాళ్ళు నన్ను చూడగానే టీచర్ చిన్నగా ఉన్న టీచర్ ఆడుకుంటాం టీచర్ అన్నారు. నెక్స్ట్ డే క్లాస్ టీచర్ తీసుకొని పరిచయం చేస్తారు. మామూలుగా క్లాస్ అయ్యి నెక్స్ట్ డే క్లాస్ చెక్ అయిపోయినాక టీచర్ మేము ఆడుకుందాం అనుకున్నాం టీచరే మమ్మల్ని ఆడుకుంటున్నారు. అంటే ఏంటి కదా సబ్జెక్ట్ మీకు మీ దాకా రీచ్ అయినప్పుడు మీరు అది వినగలుగుతారు. ప్రతి టీచర్ మీ లోపల దాకా కానీ ఇన్వాల్వ్ చేసి మీ బుర్రలోకి ఎక్కియాలని మా ప్రయత్నం అంతా. కానీ వినకుండా చెత్త వల్ల ఏజ్ ఎట్లాంటిది మీరు మా దగ్గరికి వచ్చేటప్పటికి ఫస్ట్ 0 to 5 years చిన్న పిల్ల నుంచి 5 సంవత్సరాల వరకు రాజభోగం. ఆ ఏజ్ ఎట్లాంటిది ఎట్లా చూస్తాము తల్లి పిల్లలు ఎట్లా చూస్తాం. ఎంత చిన్నదైనా పరిగెత్తుతాం, ఎత్తుకుంటాం, లాలిస్తాం, బుజ్జగిస్తాం. అదే మైండ్ తోటి ఉంటుంది. ఆ 5 years అయిపోయిన తర్వాత ఎక్కడ స్కూల్కి పంపుతాం. స్కూల్కి పంపితే 5 to
12 ఇయర్స్కి వస్తాం, 11 ఇయర్స్కి 6th క్లాస్కి వస్తాం. అది బానిస బతుకు. అప్పటి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఏజ్ ఏంటందుకు బానిసగా బ్రతికాం. అట్లా ఏంటిది, మిమ్మల్ని సన్మార్గంలో పెట్టే ఏజ్ లో మా గాడి పంపిస్తాం. మేము మా దురదృష్టమా మీ అదృష్టమా తెలియదు. ఎందుకంటే ఆ విధమైనటువంటి మైండ్ తోటి మేము మిమ్మల్ని టీచ్ చేయకపోతే, మిమ్మల్ని మేము ఒక మార్గంలో పెట్టకపోతే మీ జీవితం అంతా ఇంతమంది జీవితాలు నాశనం చేసే లెవెల్లో ఉన్నట్టు. ఏ ఒక్క స్టూడెంట్ పాడైనా ఆ టీచర్ ఎంత బాధపడతారంటే అంత బాధపడతారు. ఈరోజు ఒక్కొక్క స్టేజ్ లో ఒక ఇంజనీర్ ఎక్కుతాడు, ఒకరు టెక్నికల్ గా చేస్తున్నాము, ఇక్కడ అక్కడ ఎన్ని చెప్పుకుంటే ఒక్క ఇంటుంటే రియల్ ఎస్టేట్ ఎంతమంది పొలిటికల్ లీడర్లు కనపడుతుందంటే నాకు మీ అందరిలో మేము ఇక్కడ ఉన్న టీచర్ నేనైతే చిన్నదాన్ని ప్రపంచంలో తెలిసాను. వీళ్ళందరూ పెద్దగా అనిపిస్తున్నారు, నాకు నేను చిన్నదాన్ని అనిపిస్తున్నా ఇక్కడ. అంటే ఆ లెవెల్కి అయిపోయింది, ఇద్దరు పెద్దగా అయిపోయారు, మేము చిన్నగా ఉన్నాము అనే ఆలోచన ఎన్నిసార్లు అనిపించిందంటే చాలా సార్లు అడిగిపోయి వీళ్ళందరూ పెద్దగా అనిపిస్తున్నారు, నాకు ఎంత హ్యాపీ అనిపిస్తుంది. వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ మొన్న మీరు వచ్చినాక అక్కడ కూడా అలా ఎంత పెద్దగా అయిపోయిందా తింటుంటే అటు వాటి ఫోటో చూసి తీరున్నా టీచర్ అంటే అందుకే చెప్పా. ఒక్కసారి నాకు 10th క్లాస్ లో ఉన్న ఫోటోస్ మాత్రం చూపిరా, ఒక్కసారి దిగలే. దాదాపు 80 to 90% అందరి పేర్లు అప్పుడు దిగలే. ఇప్పుడు అసలు ఎవరి క్లాస్ వచ్చింది, చాలా పెద్దవాళ్ళు అయితే అందుకని కొంచెం ఒక్కసారి టచ్ లో ఉంటే ఇన్ని సంవత్సరాల తర్వాత చాలా బ్యాచ్లు పోతా ఉంటాయి, కానీ ఈ బ్యాచ్ మాత్రం స్పెషలే నాకు. ఇప్పుడే కాదు, ఇంతకు ముందు కూడా చెప్పలేదు మీకు, మీ పేరెంట్ పాటించిన కూడా ఇంకా జీవితంలో ఇట్లా అంటే మీద ఏజ్ అట్లాంటిది, ఎగరాలా దూకాలా చెయ్యాలా రకరకాలు ఉంటుంది. మేము ఆ ఏజ్ లో నుంచి వచ్చిన వాళ్ళని, కాకపోతే ఆ ఏజ్ దాటి ఆ ఏజ్ తో పాటు మీరు సంస్కారం నేర్చుకొని ఈ రోజు మీ అంతటా మీరు మీ కాళ్ళ మీద నిలబడి మమ్మల్ని ఆహ్వానించి మా యొక్క ఆశీస్సులు తీసుకోవాలని కోరుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత ఫుడ్ అన్ని చాలా అరేంజ్మెంట్స్, రిసీవింగ్, ప్రతి ఒక్క విషయం ప్రతి ఒక్కరికి చాలా చాలా బాగుంది. ఇంకా ఎట్లా చెప్పాలో అర్థమయ్యలేదు. థ్యాంక్ యూ వదగా. అదేవిధంగా మన హెడ్ మాస్టర్ రిటైర్మెంట్ అయింది. రిటైర్మెంట్ అయినా మేడం అంతా యాక్టివ్గా వచ్చి పిల్లలకి వచ్చి ఇంతసేపు ఉన్నప్పుడు వారికి ఉపన్యాసం మంచి